వరల్డ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అని ఒక సంస్థ ప్రపంచంలో ఉన్న ఆర్థికవేత్తలంతా కూర్చొని ఒక రిపోర్ట్ తయారు చేస్తే అత్యధిక అసమానతలు ఉన్న దేశంగా భారతదేశాన్ని గుర్తించింది. 1% ప్రజల చేతుల్లో 40% సంపద ఉందని, ఆ 1% ప్రజలు భారతదేశం యొక్క జాతీయ ఆదాయంలో 22% ఆదాయాన్ని పొందుతున్నారని ఆ నివేదిక తెలియజేస్తుంది. సో గాంధీజీ కళ్ళ కన్నా అసమానత తగ్గాలని కానీ, సంపద కొద్దిమంది చేతుల్లో ఉండకూడదని కానీ ఆ భావనకి పూర్తి విరుద్ధంగా కొనసాగుతాం. అదేవిధంగా గాంధీజీ అన్ని మతాలని గౌరవించాలి, లౌకిక దృక్పథం ఉండాలి, మత సహనం ఉండాలి, ప్రజల్ని మతాల పేరుతో విభజన చేయకూడదు అనే దృష్టితో పనిచేస్తే ఈరోజు దానికి భిన్నంగా ప్రజల్ని మతాల పేరుతో చీల్స్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం, కులాల పేరుతో చీల్స్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. రాజకీయ పార్టీలు కూడా వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం, ఎన్నికల ఓట్ల కోసం ప్రజల్ని కులాల వారీగా విభజించి పరిపాలిస్తున్న పరిస్థితిని గమనిస్తూ ఉన్నాం. గాంధీజీ అవినీతికి వ్యతిరేకంగా నిరంతరం పోరాడేవాడు, ముఖ్యంగా రాజకీయ అవినీతి అనేది ఉండకూడదని కోరుకునేవాడు.